ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్నికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్త్య న జాయతే. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం హ్రీం హనుమతే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు మహాశయులందరికీ కూడా మరి ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి పర్యంతము మీనరాశి వరకు కూడా పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటములు నానా విధములైనటువంటి దోషాలని ప్రతి రాశి వారికి అట్లాగే వారి జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నానుసారము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం వహించి ఈ రాహువుతో మరియు శనితో కలిసినప్పుడు అంటే ఈ యొక్క 70-72 రోజుల్లో ఇటు రాహువుతో పాపగ్రహంతో పాపగ్రహమైనటువంటి శనితో కలవటం ద్వారా ఈ 70 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా జన్మ రాశి ప్రకారము ఫలితాలు కొంతవరకు మాత్రమే మనకి అన్వయించబడతాయి. అందులో ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజుడు రాహుతో కలిసి ఎదురుకుండా ఉన్నటువంటి కేతువుతో దృష్టి కలిసి ఉండట చేత కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం, అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శని భగవానుడితో కలవటము, అది మీనరాశిలో. ఈ యొక్క కుజరాహువుల యొక్క కేతువు యొక్క సమ్మేళనం కాలసర్ప యోగ దోషాలని, అట్లాగే వారి యొక్క జన్మజాతకాలలో ఏదైనా కుజదోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ, అట్లాగే వారికి నడుస్తున్నటువంటి దశల్లో ఏదైనా కుజ మహర్దశో రాహు మహర్దశో కేతు మహర్దశలో అంతర్దశలో శనికి సంబంధించినటువంటి మహర్దశలు కానివ్వండి, అట్లాగే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేద శనిగ్రహ దోషాలు కానివ్వండి, జన్మజాతకాలలో కుజుడు రాహు కలిసి ఉన్న, అట్లాగే కుజుడు శని కలిసి ఉన్న, కుజశుక్రులు కలిసి ఉన్న, రాహు శుక్రులు కలిసి ఉన్న, ఇట్లా మల్టిపుల్గా వారి యొక్క జన్మజాతకాలలో లగ్నాతో ఉన్నటువంటి స్థానాధిపత్యం పరంగా రకరకాల వైబ్రేషన్స్ అన్నీ కూడా వారి యొక్క జన్మ నక్షత్రానుసారము జన్మ రాశి ప్రకారము ఇప్పుడు ప్రెజెంట్ గోచారంలో ఈ 70 రోజులు కూడా ఆ ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. జాతకంలో కొంతమందికి వివాహ ఆలస్యాలు, లేకపోతే వివాహం అయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో విడాకులు అవ్వటము, అట్లాగే సంతాన ప్రతిబంధక దోషాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, 1-4 సార్లు గర్భము విచ్ఛిన్నమవుతూ మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వారు, అట్లాగే మనసు చంచలంగా ఉంటూ అసలు వారేం చేస్తున్నారో వారికే తెలియనటువంటి సందర్భానిచితంగా ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, అట్లాగే ఎప్పుడు చూసినా సరే వాహనాలకి సంబంధించినటువంటి దోషాలు, అది ప్రయాణాలలో ఆటంకాలు కావచ్చు, లేకపోతే 1-4 సార్లు వాయిదాలు పడవచ్చు ముఖ్యమైనటువంటి పనుల యందు, లేకపోతే ప్రయాణాలలో ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూ వారికి ఉన్నటువంటి 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు ఎప్పుడూ కూడా ఆ యొక్క రిపేర్లు చేస్తూ వారి యొక్క ధనమంతా ఖర్చు అవుతున్నటువంటి వారు, అట్లాగే అన్నదమ్ములతో విపరీతమైనటువంటి, అంటే కుటుంబంలో అన్నదమ్ముల అక్క చెల్లుల యొక్క సంబంధాలు చాలా గొప్పవి, మరి వారి మధ్య సరైనటువంటి అనుబంధాలు లేకపోవటము, ముఖ్యంగా
ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానీ, నాయకులు కానీ, ఎవరైనా సరే, మిలిటరీ వ్యవస్థలో కానీ, పోలీస్ వ్యవస్థకి సంబంధించిన రంగంలో ఎవరైనా సరే, వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, బార్బర్ షాపుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఓనర్స్ కావచ్చు, పనిచేసేవాళ్ళు కానీ, అట్లాగే కషాయ పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లు, అనస్థీషియా ఇచ్చేటటువంటి డాక్టర్లు కానివ్వండి, అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరికీ కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఒక పట్టాన ఎడతెరిపి లేకుండా వారి యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి డబ్బంతా కూడా లాయర్లకో, కోర్టులకో, పోలీసులకో దారపోసేటటువంటి పరిస్థితి చాలామందికి ఉంటోంది. నాకున్నటువంటి అనుభవరీత్యా ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లాగే సంతానం పుట్టి కూడా వారు మానసికంగా ఎదగలేనటువంటి వాళ్ళు, అట్లాగే అగ్ని ప్రమాదాలు, ఊరికనే ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, వాళ్ళ బంగారాలు పోవచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యాపార దోపిడీ జరగచ్చు, వ్యాపారాల్లో మోసాలు జరిగేటటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించి ఎప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంచగ్రహ కూటమి, రాహు శనుల యొక్క యుతి కుజుడితో సంబంధంగా ఉంది. కాబట్టి చాలా చాలా మల్టిపుల్గా ఎవరి జాతకానుసారం సరిగ్గా లేకపోతే, జాతకంలో దశలు అంతర్దశలు కుజుడు ఇందాక చెప్పినట్టుగా కనుక జరుగుతున్నట్లయితే, గోచారంలో రూల్స్ వేరుంటాయి. జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మహమ్మారి పరిస్థితులను కలుగజేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి విపరీత అనారోగ్య, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా అనుకోకుండానే ఆపరేషన్స్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఆపరేషన్స్లో వికటించి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి జాతకాలలో ప్రేమ విఫలం జరిగి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక వారిలో విపరీత ఆలోచనలు కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటము, లేకపోతే ఒకానొకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మ శాంతించక వారి కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి కలుగుతూ ఉండటము. ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీ నుండి కూడా కుజగ్రహము కుంభరాశిలోకి ప్రవేశించటము, ఇప్పటికే 3వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, బుధుడు, శుక్రుడు, రవి, ఈ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా కాస్త ఈ కుజుడు ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పటి నుంచి పంచగ్రహ కూటమి వీరికి చాలా విశేషమైనటువంటి ధైర్యంతో పాటుగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము, విశేషముగా ఏదైనా గృహ ఆస్తులు కానీ వాహనాలు కానీ అమ్మేటటువంటి ప్రయత్నంలో విశేషమైనటువంటి సౌలభ్యకరమైనటువంటి లాభాదులు వీరికి కలగటము, ఉద్యోగంలో వీరు చేసిన ప్రయత్నం ప్రతిదీ సఫలీకృతం కావటం, భాగస్వాముల మధ్య మంచి సమాయుక్తమైనటువంటి సమాలోచనలు కలిగి భవిష్యత్ ప్రణాళికలకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానంతో వీరు ముందుకు వెళ్ళగలగటం, ఎక్కడలేని శక్తి వీరికి, రోగనిరోధక శక్తితో పాటుగా మంచి యాటిట్యూడ్స్, యాంబిషన్స్తో కూడినటువంటి ప్రయాణం, అంటే మానసిక ప్రయాణం ముందుకు కదులుతూ ఉండటం గోచరిస్తూ ఉంటుంది. ఏదో తెలియని జీవితంలో ఏదో మనం సాధిస్తున్నాము, జీవితంలో మనకంటూ ఏదో ఒక యోగం లభిస్తోంది అనేటటువంటి యోగం మార్చి 2 వరకు వీరికి కలుగుతోంది. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి పంచగ్రహ కూటమి అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. తండ్రి యొక్క ఆలోచనలు షేర్ చేసుకొని మీరు కూడా వృద్ధిలోకి వచ్చే అవకాశాలు కలుగుతున్నాయి. వ్యాపార భాగస్వాములు లేకపోతే వృత్తి ఉద్యోగాదుల్లో విశేషమైనటువంటి సౌలభ్యకరమైనటువంటి పరిస్థితి, సంతానం ఎవరైనా సరే వారి ద్వారా వీరికి కాస్త సహాయ సహకారాలు లభించటం, సంతానానికి మీరేదైనా సహకారం అందించటం, ఇట్లా మల్టిపుల్గా విశేషమైనటువంటి సౌకర్యాలు మీకు కలుగుతున్నాయి. అయితే మనకి శాస్త్రరీత్యా, జ్యోతిష శాస్త్రరీత్యా 3వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, 9వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మరి వాసుకి కాలసర్ప యోగ దోషంగా మన వాళ్ళు ఋషులు అన్వయించారు. ముఖ్యంగా ఇక్కడ ఈ కుజరాహుల యొక్క సంబంధం గనక లేకపోయినట్లయితే మనకి యోగాలు చక్కగా
లభించేవి అని చెప్పుకోవచ్చు. కుజరాహుల యొక్క సంబంధము ఇటు కేతువు కూడా ఉన్నాడు కాబట్టి దీన్ని ఒక రకంగా కాలసర్పయోగ దోషంగాను సర్పదోషంగాను మనం పరిగణించాలి. అంటే ఎవరికైనా జన్మజాతకంలో కుజదోషాలున్నా సర్పదోషాలున్నా అవన్నీ ఇక్కడ ఎలా వస్తాయంటే అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి రాపిడి జరుగుతుంది. అంటే సంఘర్షణ, సంఘటితమైనటువంటి విషయాల యందు ఆలోచనలు నశించి ఒకరికి ఒకరు కాస్త ప్రతికూలంగా మాట్లాడుకునే పరిస్థితులు కలుగుతాయి. అట్లాగే వీరు ఏదైనా సరే సంతానంతో గనక ఆచితూచి మాట్లాడకపోతే ఆ యొక్క సంభాషణ కూడా వీరికి వ్యతిరేకత కలిగించే ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య తీవ్రమైనటువంటి అస్పష్టమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగంలో వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కుజరాహుల యొక్క సంబంధ దోషం ఏంటంటే ఉద్యోగం కోసం ఎంత తాపత్రయపడ్డా దానికి రియాక్షను అంతా కూడా నెగిటివ్గానే రావటం. అనుకున్న కార్యక్రమాల్లో ధైర్యంగా అడుగు ముందుకేద్దామంటే తెలియని ఏదో భయము ఈ రాహుతో కలయిక. ఎందుకంటే రెండు గ్రహాల మధ్య సమన్వయం బాగుంటే చాలా బాగుంటుంది. కుజరాహులకి అసలు పడదు. ఇది అంగారక మంగళయోగం, మంగళగ్రహ యోగం అంటారు, లేకపోతే అంగారక గ్రహ యోగం అంటారేమో కానీ అంతగా పడదు. జాతకంలో గనక ఈ కుజుడు గనక ఏదైనా దోషభూయుక్తమైనటువంటి లగ్నాలకి ఆధిపత్యమో లేకపోతే దోషభూయుక్తంగా ఉండి దశలో అంతర్దశలో కుజుడిని కానీ రాహుని కానీ యాక్టివేట్ చేస్తుంటే తీవ్రమైనటువంటి ప్రయాణాలలో దోషాలు, ప్రమాదాలు, అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, అట్లాగే సంతానపరమైనటువంటి ఆలోచనలు నశించటం, అసలు మనకి సంతానమే అవసరం లేదనేటటువంటి ఆ భాష రావటం నోటికి, అంతటి కోపము ఆవేశం పెరిగిపోతూ ఉంటాయి. అసలు బంధువులను చూసినా కొత్తగా పరిచయమైన వాళ్ళని చూసినా వాళ్ళతో మాట్లాడాలంటే కోపంతో మాట్లాడడం, అగ్రెసివ్గా మాట్లాడడం, ఆవేశంతో మాట్లాడడం, వచ్చే అవకాశాలన్నీ తలతన్నుకోవటం. ఈ కుజరాహుల యొక్క సంఘర్షణ అంత ఘోరంగా ఉంటుంది. ఓకే, గోచారం ట్రాన్సిస్ట్ వైజు కుజుడు, రాహువు, రవి ఇక్కడ ఉండటం, శుక్రుడు కలిసి ఉండటం వలన ఇందాక చెప్పినట్టుగా లాభాలు ఉండొచ్చు. కొంతమందికి ఏదైనా శుక్రుడు అక్కడ ఉండటం ద్వారా వీరికి ఏదైనా అప్పులుంటే తొందరగా తీరిపోవచ్చు. అంటే స్నేహితుల ద్వారానో లేదా భార్య తరపు బంధువుల ద్వారానో ఏదైనా అప్పులు చేస్తుంటే తొలగిపోతాయి. ఉద్యోగ వ్యవస్థలో వీరు ఉద్యోగం పోయిన వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఎక్కడో అక్కడ చిన్న ఆశ చిగురించవచ్చు ఉద్యోగం వస్తుందని, అంటే వాళ్ళకి పిలుపు వస్తుంది. ఇవన్నీ జరగచ్చు. కానీ రాహుతో కలిసిన ఏ గ్రహానికి బలం ఉండదు. పూర్తిగా రాహు మింగేస్తాడు ఆ గ్రహాల యొక్క శక్తులన్నీ కూడా. ఇక్కడ మనం ఆలోచించాలి. ఇక్కడ గోచార ఫలితాలు కూడా మనం పాజిటివ్గా చెప్పుకోవడానికి చాలా తక్కువగా చెప్పుకోవాలి. ఇది ప్రపంచానికి పట్టేటువంటి పీడ. కుజరాహువులు పోలీస్ వ్యవస్థలతో సమస్యలు, మిలిటరీ వాళ్ళతో సమస్యలు, వాహన సమస్యలు, ప్రమాదాలు, తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉద్యోగాలలో, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఆలోచనలు నశించటం, ఒక్కోసారి ఆలోచనలు తీవ్రమై ఇంకో రకంగా దాల్చటం. ఇట్లా ఏప్రిల్ 5వ తేదీ వరకు కుజరాహుల యొక్క మిశ్రమం, తర్వాత ఏప్రిల్ 6 నుంచి మే 10 వరకు కుజుడు శనితో కలవటం మహా దుర్యోగకరం. సంతానము విద్య విషయంలో సరైనటువంటి ఆకలింపు చేసుకోకపోవటం, అంటే ధనుస్సు రాశి వారికి కొన్ని సంతానము ఏదైనా దూర ప్రాంతాలకి వెళ్ళాలి అని చెప్పి తండ్రి యొక్క సహకారం కావచ్చు, లేకపోతే బంధువుల యొక్క సహకారం తీసుకొని బంధువులతో కానీ కాస్త ప్రయాణాలు చేయటం, ఆ ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు, ప్రమాదాలు, సమస్యలు కలగటం. లేకపోతే వీరైనా సరే షేర్స్లోనో స్టాక్ మార్కెట్లోనో కొంతమంది ధనుస్సు రాశి వారు డబ్బులు పెట్టుంటారు, లేకపోతే జూదం ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఏదైనా కానివ్వండి, మనం నోటితో తలవకూడదు అలాంటివి నెగిటివ్వి. వాళ్ళు పూర్తిగా నష్టపోతారు వాటిల్లో. కొంతమంది స్త్రీమూర్తులు గర్భాన్ని ధరించిన వాళ్ళకి ఇది కాస్త అప్రయోజనకరమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు వహించండి. మంచి ఔషధాలు, డాక్టర్ సూచనలు పాటించండి. నీటి దగ్గర కొంచెం జాగ్రత్త, అగ్నికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎవరితో మాట్లాడినా కొంచెం ఆలోచించి మాట్లాడండి.
అట్లాగే కొంతమంది ధనుస్సు రాశి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు అంటే గృహం మీద కానీ లేకపోతే గృహ కట్టడం మీద కానీ ఏదైనా గృహాలను నిర్మించాలనే ఆలోచనలు లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ బిల్డింగ్ కాంట్రాక్టర్లు కానీ లేకపోతే వాహనాలు కొనడం అమ్మేటటువంటి వారు కానివ్వండి, క్రయ విక్రయాలు చేస్తూ వ్యాపారం చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే భూములు కొనేటటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి. మనకి లాభం రాకపోయినా నష్టపోకుండా ఉండాలి. ఊరినే గొడవలే అవకాశం ఉంటుంది. మాతృ అసౌకర్యం కూడా మీకు కలగడానికి అవకాశం ఉంది. తల్లితో అనుసంధానం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. తల్లి యొక్క అనారోగ్య రీత్యా మీకు కొంత ఆర్థిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకైతే కనుక విద్య మీద పూర్తిగా పట్టుపోయే అవకాశం ఉంటుంది. సళ్ళింపు ఉండదు. కాబట్టి విద్య యందు ఏకాగ్రత ఎక్కువ చేయాలి, తప్పదు. ఆలోచనలు పెంచండి. అనవసరమైన వృధా కాలయాపన చేయకండి, ఎక్కువ బద్దగించి పడుకోకండి ధనుస్సు రాశి వారు. అట్లాగే స్కూల్స్కి వెళ్ళేటప్పుడు కొంతమంది బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తలు పడండి. అనవసరమైనటువంటి ఆందోళన దగ్గరికి పోకండి. ఏదైనా మీకు సమస్య అనిపిస్తే ఇంటికి తిరిగి వచ్చేసేయండి. లేకపోతే బస్సుల్లో కూడా నిద్రపోవటము, లేకపోతే బస్సుల్లో చెవుల్లో ఏదైనా పెట్టుకొని పాటలు వినటం చేయకండి. ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు. ఎండాకాలం, ఒక పాపగ్రహం 2 పాపగ్రహాలు 4వ స్థానంలో ఉన్నాయంటే మీరు కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అట్లాగే విద్యాలయాల్లో మాట్లాడేటప్పుడు టీచర్స్తో కానీ ఎవరితోనైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేకపోతే వారి నుంచి మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థికపరమైనటువంటి ధన నష్టము వాహనపరంగా కావచ్చు, విద్యపరంగా కావచ్చు, వైద్యాలయాల పరంగా కావచ్చు, తల్లి యొక్క అనారోగ్య రీత్యా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, మీకు కొన్ని ధన నష్టాలు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ 6 నుంచి మే 10 వరకు కూడా మరి మా పీఠంలో ఈ యొక్క దోష పరిహారార్థమై ఇందాక సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఇప్పుడు హనుమంతుడికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసుతో పాటుగా ముఖ్యంగా మన్య సూక్త జపపారాయణం, కుజశనులకి సంబంధించినటువంటి జపము ఆ సమయంలో జరుపుతూ ఏప్రిల్ 17వ తేదీ అమావాస్య రోజున విశేషముగా నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ హోమంతో పాటుగా హనుమత్ సంబంధించినటువంటి పవన సూక్త సహితముగా హనుమత్ పాశుపత రుద్రహోమం జరపబడుతోంది. కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధిస్తూ హనుమంతుడికి సంబంధించిన ఆరాధనలు చేసుకుంటూ మీరుండాలి. ఒకవేళ జన్మతః జాతకంలో ఇంకా ఘోరంగా పరిస్థితులు ఉన్నాయి, జన్మజాతకం మాది బాగాలేదండి, మాకు నడుస్తున్న దశలు అంతర్దశలు అసలు బాగాలేదు, జాతకరీత్యా మాకు కొన్ని గ్రహాల యొక్క మిళితం వలన ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం ఇందాక చెప్పిన వాటిల్లో అని అనుకుంటే తప్పకుండా మా పీఠానికి ఫోన్ చేయండి. నేను ఈ 70 రోజులకి సంబంధించినటువంటి పూజా విశేషాలు మీకు తెలియజేస్తాను. ఆల్రెడీ మీరు విన్నవి అవన్నీ కూడా నేనే చేస్తూ ఆ 2 హోమాల్లో పార్టిసిపేట్ చేపిస్తూ 70 రోజుల్లో కూడా ఈ 70 రోజుల తర్వాత మీకు ప్రసాదం అందజేయబడుతుంది. ఆ రక్ష మీకు సర్వదా శ్రేయోదాయకంగా ఉంటుంది, మాత్రం మీరు నమ్మండి. ఎందుకంటే విడిగా పూజలు చేయించాలంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో చాలా చాలా రేట్లు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇది మనందరం కలిసి చక్కగా భగవద్ ధ్యానాన్ని, భగవంతుడిని ఒక హోమరూపకంగా ధ్యాన రూపకంగా గ్రహాలని మనం ఒక జపరూపకంగా చేసుకునే ప్రయత్నంలో నేను మీకు సహకరిస్తాను. కాబట్టి మీరు కూడా పీఠానికి సహకరిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దోషాలని హరించేటటువంటి శక్తిని భగవంతుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉండండి. మీరు కూడా నా వంతు ప్రయత్నం మీరు బాగుండటానికి, మీకున్న దోషాలు ఏవైతే ఉన్నాయో నాకు ఒక దోషం చెప్పండి, నేను ఆ దోషాన్ని రోజు కూడా చెప్తూ అది మీకు పోవాలని, మీ కోరికలు నెరవేరాలని నేను చక్కగా నా యొక్క పీఠంలో ఈ యొక్క ఆరాధన నేను చేస్తూ ఉంటాను. ఓం శరవణ భవాయ నమః.